వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. మైసెల్ఫ్ డాక్టర్ మణిబాల. ఐఎమ్ న్యాచురోపతి డాక్టర్. ఈరోజు మనం ఈ వీడియోలో అగ్నిసార క్రియ గురించి మాట్లాడుకుందాం. ఈ అగ్నిసార అనేది సాంస్క్రిట్ వర్డ్. అగ్ని అంటే ఫైర్, సార అంటే ఎనర్జీ. మన బాడీలో సర్క్యులేషన్ జరగాలన్నా కానీ, ఫంక్షనింగ్ అవ్వాలన్నా కానీ మనకి ఫైర్ అనేది ఇంపార్టెంట్. సో ఈ అగ్నిసార చేయడం వల్ల మన బాడీలో ఫైర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది, అలానే బ్యాలెన్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఈ అగ్నిసార ఎలా చేయాలి అంటే మనం సిట్టింగ్ పొజిషన్లో అయినా చేయొచ్చు, లేదా స్టాండింగ్ పొజిషన్ అయినా చేయొచ్చు. మీరు ఏదో ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత ఇన్హేల్ చేసి మనం అబ్డామినల్ స్ట్రోక్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం అబ్డామినల్ స్ట్రోక్స్ ఇస్తూ ఉంటామో వాక్యూమ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన తర్వాత మన అబ్డామిన్స్ అనేది పుల్లింగ్, రిలాక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడం వల్ల మనకి అబ్డామినల్ మజిల్స్కి, అబ్డామినల్ ఆర్గన్స్కి మసాజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం డైలీ 15 to 20 స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ అనేది చూస్తూ ఉండొచ్చు. ఈ ప్రతి ఒక్క స్ట్రోక్ అనేది అంటే మనం పుల్లింగ్, రిలాక్సేషన్ అనేది 3 to 5 సెకండ్స్ లోపు జరిగిపోతూ ఉండాలి. ఇలా మనము ఈ అగ్నిసార చేయడం వల్ల మనకి అబ్డామినల్ మజిల్స్ అనేది స్ట్రెంథెన్ అవుతూ ఉంటాయి. అబ్డామినల్ ఆర్గాన్స్ కూడా సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. మేజర్గా సుపీరియర్ మీసెంట్రిక్ ఆర్టరీ బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి కోలాన్కి, స్మాల్ ఇంటెస్టైన్కి, ప్యాంక్రియాస్కి ఎక్కువగా సర్క్యులేషన్ అందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ అగ్నిసార చేయడం వల్ల హెచ్సిఎల్ ప్రొడక్షన్, ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఈ అగ్నిసార క్రియ ఎప్పుడు చేయాలంటే ఎర్లీ మార్నింగ్ చేయాలి, లేదా మీకు పాసిబుల్ అవ్వదు అంటే ఈవినింగ్ చేయాలనుకున్నట్లయితే మీరు ఫుడ్ తిన్న తర్వాత 4 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ అగ్నిసార అనేది సాయంత్రం కూడా ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఈ అగ్నిసార చేయడం వల్ల మనకి ఎలాంటి కండిషన్స్ అనేది రిలీఫ్ వస్తూ ఉంటుందంటే మేజర్గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే ఆకలి వేయకుండా ఉంటుంది కదా వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి రిజల్ట్స్ అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ డయాబెటీస్ ఉన్నా కానీ, ఒబేసిటీ ఉన్నా కానీ, ఎవరికైతే డైజెషన్ సరిగ్గా అవ్వకుండా ఉంటుంది కదా అలాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ అగ్నిసారాన్ని ఇవ్వచ్చు. ఈ అగ్నిసార ఇవ్వడం వల్ల అబ్డామినల్ మజిల్స్ కూడా స్ట్రెంథెన్ అనేది అవుతూ ఉంటాయి. ఈ అగ్నిసార అనేది ఎలాంటి కండిషన్స్ లో మనం ఇవ్వకూడదు అని అంటే మేజర్గా హై బీపీ ఉన్న వాళ్ళకి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ఉమెన్ వాళ్ళకి, రీసెంట్ సర్జరీస్ జరిగినా కానీ, అల్సర్స్ ఉన్నా కానీ ఈ అగ్నిసార క్రియ అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు. మీరు ఈ అగ్నిసారని చేయాలనుకున్నట్లయితే ముందు రోజు కానీ ఈ రోజు కానీ ఎలాంటి ఆయిల్ ఫుడ్స్ కానీ, ఫ్రైస్ కానీ, నాన్ వెజ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి ఏ ఫుడ్ తినకుండా ఓన్లీ వెజ్జెస్ తినుకుంటూ మనము ఈ క్రియాను అనేది చేయాలి. మీరు ఎప్పుడైనా ఈ అగ్నిసారాన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ టైం ఇంట్లో మాత్రం ట్రై చేయొద్దు. స్వస్థ ఆయుష్మాన్ చికిత్సలకు వచ్చినట్లయితే ఈ అగ్నిసారాన్ని ఎలా చేయాలి, మీ కండిషన్కి సూటబుల్లా కాదా అనేది మేము చూసి ఈ ప్రాక్టీస్ని మీకు ఆలోచిస్తున్నాము. థ్యాంక్ యూ.